నూతనంగా సంఘంలోకి వచ్చిన వారికి ఆహ్వానము, అభినందనలు నేను తెలియజేస్తున్నాను. క్రీస్తులకు ప్రియులారా, రేపటి నుండి ఫ్రీ లెంటన్ కాంటెస్ట్ ప్రేయర్స్. ఒకవేళ భయం సరిపోదంటే స్త్రీలమైతే వారు ఒకటికెళ్ళి నేను అక్కడికి తిరిగి ఆ లెంట్ ప్రార్థనలు చేస్తాం. ప్రతి కుటుంబం మీరు సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు మనం చూస్తున్నాం. లెంట్ ప్రేయర్స్ మధ్యాహ్నం జరిగే ఫాస్టింగ్ ప్రేయర్స్. మేము ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకున్నా లెంట్ తండ్రి మేము వచ్చి ఒక మాట బాగా ప్రార్థన చేసేస్తాం. అన్నిటికీ సిద్ధంగా ఉండాలని ప్రభు గారిట మనం చేస్తూ ఉన్నాము. ఉపవాసపు ప్రార్థనలు కొనసాగుతున్నాయి. దేవుని కృపను బట్టి ఆ ఉపవాసం ఉన్న తల్లులందరికీ తల్లులు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, ప్రతిరోజు ఉదయం శిలువ పరిశుద్ధ సమర్పణకు దైవారాధన ప్రతిరోజు జరుపుబడుతూ ఉన్నది. విరివిగా ఈ ఆరాధనలో పాల్పొందండి. ఉదయకాలాన్ని నిలిచి ప్రభువును మహిమపరచడం, ఆయన శరీర రక్తముల ఆత్మీయ ఆహారంలో చెయ్యి వేయడం ఎంత గొప్పదన్నట్టు తెలుసా? ప్రార్థనా పూర్వకం మీరందరూ ఈ ఆరాధనలో పాల్గొనకు పొందాలి. శుక్రవారం శిలువ ధ్యానకు దైవారాధన సాయంకాలం కూడా ప్రారంభించబడుతూ ఉంటుంది. రేపు సాయంకాలం 6 గంటలకు ఇయర్ బడ్జెట్, డైసెషన్ బడ్జెట్ క్లోజ్ చేయబడుతూ ఉంటుంది. ఫ్రీ విల్ ఆఫరింగ్స్ ఎవరన్నా బకాయిలు ఉన్నవారు ఉంటే ప్లీజ్ అమ్మా, ఒక దేవుని సేవకునిగా మీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా నేను చెప్తున్నాను. దేవునికి ఇవ్వాల్సింది మీ ఎన్నాళ్ళు ఉంచుకోవద్దు. ఎవరో మనుషులు చేసిన, లేకపోతే అయ్యగారి నేనే నేను చేసిన చిన్న పాపానికి దేవుని కానికి నీ ఇంట్లో ఉంచితే అది నీతో మాట్లాడింది తెలుసా? ఎవరెవరైతే ఫ్రీ విల్ ఆఫరింగ్స్ బకాయిలు కట్టాలో, నేను మళ్ళా చెబుతున్నాను, కొంతమంది వారికి 10,000 రూపాయలు దశభాగం ఇచ్చేవారంట. ఏదో కొన్ని సమస్యలలో యాప్ చేశారు. ఆ పొద్దు అవి దేవునికి దానికి నువ్వు మొక్కుబడి చేసుకున్నావు, ప్రతిష్ఠిత చేసుకున్నావు. నేనున్నాను నీ కొరకు. అహర్నిశలో ప్రార్థన చేసుకున్నాం. సకల క్షేమాభివృద్ధి కొరకు పాటుపడ్డాం. మీ కార్మికులు క్షుణ్ణంగా మీ ఫ్రీ విల్ ఆఫరింగ్స్ బకాయిలు, మీ దశమ భాగాలు మీరు పరిపూర్ణంగా చెల్లించాలి. సెక్రటరీ ప్రెసిడెంట్ గారు కమిటీ వారికి ప్రాముఖ్యమైన మనవి, రేపు సాయంకాలం 6 గంటల కల్లా క్యాష్ బుక్ అండ్ లెక్చర్ అండ్ రిజిస్టర్, సర్వీస్ రిజిస్టర్ క్లోజ్ చేసి చైర్మన్ అయిన సంతకం తీసుకోవాలని ప్రభుత్వంగా మనం చేస్తూ ఉన్నాము. స్త్రీల మంత్రి ఫ్రీ విల్ ఆఫరింగ్స్ కూడా బకాయిలు వారు చెల్లించండి. ఎవరికైనా స్త్రీల మంత్రి కానుక చెల్లించడానికి స్త్రీల మంత్రి కవర్లు కూడా అక్కడ ఉన్నాయి. పేర్లు ఎవరు తెలవట్లేదు అనేటటువంటి మాట మీరు కొత్తగా వచ్చారు కదా, పరిచయం అయితే తెలిసింది. ఆ కవర్లు చూసుకొని మీ కవర్లు మీరు తీసుకుని వెళ్ళాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాము. సులభ ధ్యాన వాక్యాలు, ప్రసంగాలు ప్రార్థనా పూర్వకంగా నేనే దగ్గరుండి పెద్దవారిని కూర్చోబెట్టుకొని షీట్ తయారు చేస్తారు. 14 వారం నాటికి ప్రతి ఒక్కరి చేతికి దాంట్లో రాబోతూ ఉన్నది. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలని ప్రభు గట్ట మనం చేస్తున్నాము. 12వ తారీఖు ఏప్రిల్ 12వ తారీఖు వన్ డే గ్రూప్ చర్చ్ కౌన్సిల్ లెవెల్లో ఫాస్టింగ్ ప్రేయర్. ఇప్పుడు మేము చాలా గ్రూపులకి వెళ్ళాక ఎంతో గంభీరంగా జరపబడుతూ ఉన్నాయి. గోదావరి గ్రూప్ చర్చ్ కౌన్సిలర్ కూడా అతి గంభీరంగా పరిశుద్ధమైన కార్యాలు సాధించడానికి 12వ తారీఖు అధ్యక్ష మండలి పీఠాధిపతులు తల్లి గారు స్త్రీల మంత్రి అధికారులు, గ్రూప్ చర్చ్ కౌన్సిల్ చైర్మన్ అమ్మగారు, మన 10 పాస్టర్లలో ఉన్న గురువులు, సువార్థికులు, ఒక్కొక్క సంఘం నుంచి విరివిగా ప్రజలు ఆ రోజున ఈ వన్ డే ఒక్క దినపు ఉపవాసము ప్రార్థనలు పాల్పొంది దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. ప్రభుత్వ ప్రియులారా, అది గంభీరంగా జరపబడిన పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరూ మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. మీ సహాయ
సహకారాలు కూడా దాని కొరకు అందించాలి. వచ్చిన వారికి మనం ఖచ్చితంగా భోజనం అందించాలా. మధ్యలో టీ స్నాక్స్ ఉంటాయి, ట్రావెల్స్ ఉంటాయి. కాబట్టి సాయంత్రం కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ఇంకా నేను ఈ విధిని నేను ముందు పెడతానని ప్రభు మనం చూస్తున్నా. అన్నింటికంటే ముందుగా మీ ప్రార్థన నాకు చాలా అవసరం. ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మనం చేస్తున్నాము.